ఈ యొక్క త్రిముఖ లేక చతుర్ముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామనే ఒక నమ్మకం మాకు ఎందుకు కలుగుతుందంటే రెండు విధాలుగా. ఒకటి, 10 సంవత్సరాల కేంద్రంలో బీజేపీని చూశారు, 5 సంవత్సరాల క్రితంలో టీడీపీని చూశారు, 5 సంవత్సరాలు వచ్చేసి వైకాపాను చూస్తున్నారు. కాబట్టి ప్రత్యేక హోదా కానీ, మిగతా చట్టంలోని అంశాలు కానీ, లేదా రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ ఇది కేంద్రం ఇవ్వాలా. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇవ్వలేదు. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. ప్రాంతీయ పార్టీలకు కేంద్రంలో అధికారంలో వచ్చే శక్తి లేదు, కాబట్టి ఇవి తెచ్చే శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు. కాబట్టి ఈ యొక్క చట్టాన్ని కానీ, హోదాని కానీ ఇవి చేసే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. కాబట్టి అది మాకు రేపు బ్రహ్మాస్త్రాలు. రెండవ అంశం వచ్చేసి ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించారు ప్రజలు. ఏ విధంగా కేసీఆర్ ను మార్చినట్లే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయానికి వచ్చారు ప్రజలు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ తో పోలిస్తే కేసీఆర్ పరిపాలన చాలా బెటర్. అటువంటి కేసీఆర్ నే మార్చారు. కాబట్టి ఇక్కడ ఇంకా గాలికి ఒకడాగులు కొట్టబోయేది వైకాపా వచ్చేసి అది అయిపోయింది, దానికి కథ అయిపోయింది. బట్ ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నప్పుడు ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు దీంట్లో వచ్చేసి కొంత టీడీపీ జనసేన కాంబినేషన్ అవుతాయి, కొంత మాకు వస్తాయి. రెండవది వచ్చేసి జగన్ అనుకూల ఓట్లలో చిలిక, ఎస్పెషల్లీ కొంత క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంత ఓట్ల చిలిక ప్రస్తుతం వచ్చేసి జగన్ పార్టీకి ఎక్కువ పడుతున్నాయి. దాంట్లో చీలిక టీడీపీ పోవు, మాకు వస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు కలిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఉన్నట్టుండి ఒక్కసారి ప్రస్తుతానికి ఏమీ లేనట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మొదటి నుండి కంచుకోట ఉభయ తెలుగు రాష్ట్రాలు 1977లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఓడిపోయినప్పుడే ఇక్కడ 42, 41 వచ్చినాయి. 2004, 2009లో కూడా అధికారంలోకి వచ్చేదానికి కేంద్రంలో ప్రధాన కారణం వచ్చేసి కాంగ్రెస్ పార్టీనే. కానీ అంత ముందు కూడా 10 ఏళ్ళ అధికారం లేదు. కాంగ్రెస్ వచ్చేసి 94 నుండి 2004 వరకు అధికారం లేకుండా మళ్ళీ 2004 వచ్చింది, 14 వరకు ఉన్నది 10 ఏళ్ళు. కాబట్టి కాంగ్రెస్ వచ్చేసి అధికారంలో లేకపోవడం అనేది ఈ 10 ఏళ్ళే కాదు, అంతకుముందు కూడా 10 ఏళ్ళు లేదు, మళ్ళీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. కాబట్టి మళ్ళీ ఆ అరణ్యవాసము వనవాసం అయిపోయింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ గత వైభవం వస్తా ఉంది. కాబట్టి అనేక కారణాల వల్ల అంటే మీరు అన్నారు కదా ఇందాక, అంటే కర్ణాటక వేవ్ కావచ్చు, తెలంగాణ వేవ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో